మరి నిజంగా ఈ ప్రాంతానికి చదువు నిమిత్తం దైవజనులు వచ్చినప్పటికీ మా వివాహం అయ్యేటప్పుడు అనేక గిఫ్ట్లు బహుమానాలు వస్తాయి కదండి. వాటన్నిటిలో వచ్చిన ఒకే ఒక్క వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానంలో ఏమని రాయబడి ఉందంటే, ఆదికాండము 12వ అధ్యాయంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని నేను శపిస్తానన్న వాగ్దానం, ఆ మాటలన్నీ అక్కడ రాయబడి ఉంటాయి. ఆ వాగ్దానం ప్రభు ఇచ్చిన తర్వాత అమరావతి అండి మాది. వివాహం అమరావతిలో జరిగి అక్కడ ఉంటున్న సమయంలో సడన్గా అత్తమ్మకి ట్రాన్స్ఫర్ అయింది. ఆ టైంలో దేవుడు పరిచర్య ఇస్తారు, సేవ చేస్తాము, మా జీవితంలో మరి జాబు వైపు వెళ్లకుండా దేవునిలో స్థిరపడతామన్న ఊహ, ఆ ఛాయలు ఎక్కడా లేవు. ఆ టైంలో ట్రాన్స్ఫర్ అయినప్పుడు మరి కోడలుగా నేనైతే ఆ గృహంలో అడుగు పెట్టేగట్టి అమరావతిలో ఉంటే బాగుండని నా ఆలోచన. మరి చిన్నప్పటి నుండి పెరిగింది సత్తెనపల్లి కాబట్టి సత్తెనపల్లి వెళ్దాం, అక్కడ నా పాత ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, మంచిగా ఉంటుందని సావుకున్న ఆలోచన. అత్తమ్మ ఆలోచన ఏమైందంటే, ఎక్కడ ఏ ప్రిన్సిపల్ అయితే పని తక్కువగా చెప్పి పెద్దదాన్ని గౌరవిస్తారో, నా వయసుకి నాకు ఎక్కడైతే సౌకర్యంగా ఉంటుందో అని అక్కడ చూస్తూ ఉంటుంది. అనేక ఊర్లు మారుస్తూ ఉన్నప్పుడు అత్తమ్మకు వచ్చిన దర్శనం అండి, ఈ ప్రాంతానికి మేము రావాలని. ఆ రీతిగా వచ్చాము. ఇందాక మీకు సాక్ష్యంలో చెప్పినట్టు ఆ 10వ తరగతిలో ఈ ఊరు వచ్చినప్పుడు మరి నిజంగా నేను అనుకున్న మాట ఏంటంటే, ఒకే ఒక రోడ్డు, అటు 4 ఇళ్ళు, అప్పుడు ఆ టైంలో ఇటువైపు ఇళ్ళు లేవు. ఇక జీవితంలో బ్రతుకుంటే ఈ ఊరు రాకూడదని ఆ రోజు అనుకున్నానండి. వాస్తవంగా ఈ సత్తెనపల్లి అనేది అందంగా లేదు, ఏమీ బాగోలేదు, మరలా ఈ ఊరు రాకూడదు అనుకున్న మనిషిని బ్రతికితే ఈ ఊరు, ఈ గ్రామం కొరకే, ఇక్కడ సేవ చేయటానికి అన్నట్లు ప్రభు మార్చారు. ఆ రీతిగా దేవుడు దర్శనమిచ్చి నడిపించారు. నడిపించిన దేవుడు చిన్న చిన్నగా బలపరుస్తూ విషయాలు నేర్పుతూ సేవలోనికి తీసుకుని వచ్చిన తర్వాత మందిరం ప్రారంభించాలని ప్రభు చెప్పినప్పుడు, ఎక్కడ ప్రభువా, ఎక్కడికి వెళ్ళమంటారని అడిగినప్పుడు, ఈ ఎడారి ప్రాంతంలోకి వచ్చి ఎక్కడైనా ఒక స్థలం అంటే ఈ స్థలాన్ని ప్రభు చూయించి ఆయనే మందిరాన్ని ఏర్పాటు చేసి సేవలో నిలబెట్టాడు. ఎక్కడైతే దేవుని నామాన్ని దైవజనుల ద్వారా దూషించబడిందో అక్కడే ఈరోజు ఆయన నామం ఘనపరచబడతా ఉంది. మరి ఒకప్పుడు మేము వచ్చినప్పుడు అండి, ప్రార్థన చేస్తున్నామని మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేశారండి. వాస్తవంగా కూడికలు జరుగుతూ ఉన్నాయి, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎవరెవరో ఇంటికి వస్తున్నారు, మా ఇళ్ళకి ఇలా రారు, మీరు నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయమని అన్నారు ఈ ప్రాంతంలో మమ్మల్ని. ఆ ఖాళీ చేసి వచ్చే రోజు అనుకున్నాను, ప్రభువా వీళ్ళు ఖాళీ చేయమన్నారు, ఇంకో ఇంటికి వెళ్తున్నాము, రేపో మాపో వాళ్ళు ఖాళీ చేయమంటారు, మాకంటూ ఒక సెంటు స్థలంలో ఒక చిన్న గది కలిగిన ఇల్లు ఇస్తావా నువ్వు అని అడిగాను. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఊహించిన విధంగానే ఆయన కృపలో ఇల్లు ఇచ్చి మందిరం ఇచ్చి నిలబెట్టారండి. ప్రార్థన చేయమని ఖాళీ చేయించిన ప్రాంతంలో మరి సొంతగా మరి మందిరం ఇచ్చి గృహం ఇచ్చి ప్రభువు నిలబెట్టారు. ఎవరైతే దూషించారో వారు కూడా క్రమక్రమంగా ప్రభువులో మంచిగా మాట కలిపి మీరు చేస్తున్న పరిచర్య దేవునికి యుక్తమైందన్న సాక్ష్యాన్ని ఇచ్చారండి. దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. మరి మ్యారేజ్ అయిన కొద్ది రోజుల్లోనే అమరావతి నుంచి ఈ ప్రాంతానికి రావటం అనేది జరిగింది. మరి దేవుని యొక్క ప్రణాళిక ఏమైనదో కానీ ఆ ప్రాంతంలో ఉంటే దేవుని గురించి నేను తెలుసుకునేవాడిని కాదు, మార్చబడేవాడిని కూడా కాదేమో. ఈ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత మొదట్లో పెళ్ళైన తర్వాత కూడా నేను ఎక్కువగా రాత్రి 12:30, 1 దాకా ఇంటికి వచ్చేవాడిని కాదు. సత్తెనపల్లిలో ఉన్న ఫ్రెండ్స్తో కలిసి క్యారమ్ బోర్డు అని ఆడటం అనేది, కార్డ్స్ ఆడటం అనేది, ఇలా అనేక రకాలుగా లోకంలో పడి తిరుగుతా ఇంటికి రావటం అనేది చక్కగా క్రమంగా ఎప్పుడు కూడా వచ్చేవాడిని కాదు. నైట్ ఖచ్చితంగా 12 దాటాల్సిందే, 1 అవ్వాల్సిందే. అలా బ్రతికిన నా జీవితంలో మరి ప్రభు ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఎక్కడైతే నాకు వ్యతిరేకంగా బ్రతికావు అదే ప్రాంతంలో నా పని చేయమని చెప్పి దేవుడు యొక్క మాట తీసుకొని ఈ ప్రాంతానికి వచ్చాం. అది చాలా చాలా గొప్ప విషయం. నా జీవితంలో ప్రభు చేసిన ఒక అద్భుతమైన కార్యం అని నేను చెప్పవచ్చు. స్తోత్రం. మంచిది. తర్వాత ఈ రెండో మాటకి సమాధానం ఇచ్చారు కదండి. ఈ రీతిగా ఇక్కడ పరిచర్య ప్రారంభించడం జరిగింది. మరి తదుపరి ఐజాక్ ఏదో ఆలోచన కలిగి ఉన్నారండి. ఐజాక్ ఆలోచన కూడా ఒకసారి విందాం.